ఆయన 700 పైన సినిమాలు యాక్ట్ చేశారు. ఆయనకి చాలా మంది అభిమానులు ఉంటారు కదా సార్. ఎవ్వరికీ దక్కని అవకాశం మీకు దక్కిందంటే గత 4 సంవత్సరాలుగా మీరు ఆయనతో జర్నీ చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అది అవకాశంగా నేను భావించనమ్మా. అది నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తాను నేను. అది నేను అవకాశంగా అనుకుంటే అది తప్పవుతుంది. అందరికీ దక్కంది అంటే అది నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నేను ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్‌గా ఆయన దగ్గరికి వెళ్ళడం గానీ, ఆయనతో గడపడం గానీ, నాకు తెలిసిన విద్య, నాకు తెలిసిన నా ప్రొఫెషన్ ఆయన కాస్త ఉపశమనం పొందడానికి, ఆయన బాధను తీర్చడానికి ఉపయోగపడింది అనే ఆహ్, ఆ థాట్ నాకు అది ఎంతో నాకు రిలీఫ్‌నిస్తుంది. ఆయనకు కాదు, నాకు రిలీఫ్ ఇస్తుంది. ఆయనకు చాలా ఉపశమనం పొందారు. అంటే ప్రతిసారి నేనెళ్ళినప్పుడు నేను ట్రీట్మెంట్ చేసి వచ్చిన తర్వాత కూడా నాకు కాల్ చేసి కొన్ని అడిగేవారు. ఆహ్, ఫస్ట్ కొంచెం అంటే ఆయన కొంచెం మానసికంగా ఎంత దృఢంగా ఉన్నా గానీ కొంచెం శారీరక బాధలు కొన్ని ఏజ్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి గదా! నొప్పులుంటాయి గదా! అప్పుడు ఆహ్, ఆయనకు నొప్పొచ్చినప్పుడు గానీ నాకు కాల్ చేసి నాకు అడిగేది. అప్పుడు నేను చెప్పడం అనేది అది ఆయనతో ఫోన్‌లో మాట్లాడడమైనా, ఆయనతో డైరెక్ట్‌గా మాట్లాడడమైనా హ్మ్. అది చెప్పలేమండి. అంటే ఒక లోకంలో ఉన్నట్టు నాకనిపిచ్చేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన ఆహ్, పెద్ద నటులు వాళ్ళు. ఎందరికో దక్కని భాగ్యం నాకు దక్కింది కాబట్టి అది నేను పుణ్యంగా భావిస్తున్నాను.